హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జారి పడిపోయిన ముఖ్యమంత్రి తలకు తీవ్ర గాయం అండి. సో వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసింది, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. జారి పడ్డ సీఎం అండి, నుదుట మళ్ళీ గాయం. సో దేశంలో లోక్సభ కోలాహలం నెలకొంది. ప్రచార తీవ్రత ఉధృతమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే సహా వివిధ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. సో ఇప్పటికే 2 విడతల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. 190 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయిపోయింది. తొలి విడత 102, మలి విడతలో 88 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా 5 దశల్లో పోలింగ్ కొనసాగాల్సి ఉంది. జూన్ 1వ తేదీన ఎన్నికలు అయితే ముగుస్తాయి. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సో ఈ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కష్టాలు తొలగట్లేదు. అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నట్లు కనిపిస్తుంది. ఇది వరకు నుదుట గాయంతో ఆమె బాధపడ్డారు. ఇప్పటికిప్పుడు ఆ గాయం పూర్తిగా మానిపోయింది. ఇప్పుడు మళ్ళీ నుదుట గాయం అయితే అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్తున్న ఆమె అయితే కింద పడ్డారండి. ఇక పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ ఎక్కి లోనికి వెళ్ళిన అనంతరం సీట్లో కూర్చోబోయే ముందు మమతా బెనర్జీ కింద పడ్డారట. సో దీంతో తలపై నుదిటిన గాయమైనట్లు సమాచారం. అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారండి. ఇక ఆసన్సోల్కి అయితే బయలుదేరి వెళ్ళారు. 3వ విడత ఎన్నికల్లో భాగంగా మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్లో 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మల్దాహా నార్త్, మల్దాహా సౌత్, జంగీపూర్, ముర్షిదాబాద్ స్థానాలకైతే పోలింగ్ ఉంటుంది. ఇప్పటికే 2 విడతల్లో కూచ్ బిహార్, అలాగే అలీపూర్దార్, జల్పాయ్గురి, డార్జిలింగ్, రాయ్గంజ్, బలూర్ఘాట్ సీట్లకైతే పోలింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.